ఏందే అమ్మి కాసేపట్లో పెండ్లి పెట్టుకుని అట్ట దూకిస్తా ఉండవు. నువ్వు కిందికి పోయేలోపు నీ ప్రాణాలు పైకి పోతాయి తెలుసా. ఎవరు నువ్వు? ఏంటి సోదరి గుర్తుపట్టలేదా? మన భూమి. అయ్యో అది అలవాట్లో పొరపాటు. మన పలవనేరు పిన్ని. నేనే అమ్మి మీ అమ్మకి పిన్ని వరుస అవుతానులే. నీకు అమ్మమ్మని అవుతాను. మన ఇళ్లల్లో ఏ పెళ్ళైనా నేను వస్తుంటానమ్మీ. మీరెవరైతే నాకేంటి? నా చావు నన్ను చావనివ్వండి. నాకు బతకాలని లేదు. అయ్యో శుభమా అంటూ పెళ్లి పందిట్లో చావు మాటలేందమ్మీ. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటా ఉండవు? అన్నయ్య భూమి కోసం వెళ్ళిపోయాడు. అన్నయ్య తార మెళ్ళో తాళి కట్టకపోతే ధ్రువ కూడా నా మెళ్ళో తాళి కట్టడు. అన్నయ్య తిరిగొస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకని నువ్వు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నా బాధ నీకు అర్థం కాదు చెర్రీ. నన్నిలా వదిలేయండి. అట్లా కాదులే అమ్మీ. ఇప్పుడు నీకు ధ్రువతో పెళ్లి జరగాలంటే నేను బావా విడిపోవడం ఎందుకు? ఆ పలమునేరు పిన్ని కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అదే అదే గగను భూమి ఎందుకు విడిపోవాలనా అని అంటా ఉన్నాను. ఇప్పుడేదో ధైర్యం చేసి విడిపోయాడే అనుకో, దానికి నువ్వెలా భయపడితే ఎట్లా అమ్మీ? పాపం చిన్నప్పటి నుంచి నీకోసం మీ అమ్మ కోసం ఎంత కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాడో తెలుసా? మీ అన్నయ్య నవ్వితే ముందుగా హ్యాపీ అయ్యేది నువ్వు, ఏడుస్తే ముందుగా బాధపడేది కూడా నువ్వే. మరి అట్లాంటి నువ్వే ఆడి జీవితంలో సుఖం లేకుండా ఉండమంటావా చెప్పు? ఇదిగో నువ్వు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలమ్మీ. కొన్ని బంధాలుంటాయి, వాటిని ఎంత దూరం పెట్టాలన్నా మనసు మాత్రం ఇడిచిపెట్టదు. గగను భూమి కూడా అట్లాంటోళ్లే. వాళ్ళిద్దరూ గొడవ పడతారు, అరుచుకుంటారు. కానీ ఒకరికేమైనా అయితే ఇంకొకరు ఊపిరి కూడా పీల్చుకోలేరమ్మీ. గగన్ తిన్నాడో లేదో చూసేది భూమియే. భూమి ఏడిస్తే తట్టుకోలేకపోయేది కూడా గగనే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మాత్రమే కాదమ్మీ, ఒక్కరి ప్రాణం ఇంకొకరు. అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేం చెప్తా ఉండానంటే ఆ భూమి ఏం తప్పు చేసి ఉండదని మా పెళ్లి పీటల మీద ఆపేసింది. ఆ రోజు మీ పెళ్ళ ఆపడానికి కారణం ఆ భూమి కాదమ్మీ, ఆ దొంగ మొహం ఉండదే ఆ పూర్వ. అంతా అదే చేసిండాది. లేదు, నీ నమ్మను. వాళ్ళ తమ్ముడికి బిందునిచ్చి పెళ్లి చేసింది ఆ భూమే. లేదు పూరి, నాకు కూడా తెలుసు కదా, అంతా చేసింది ఆ అపూర్వ అత్తయ్యే. ఏంటి? అవునమ్మీ, ఇదంతా నిజమూ. నిజంగానే పూరి, అన్నయ్య భూమిని చాలా మిస్ అవుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ? అవునమ్మే, ఒక్కసారి నీ పెళ్ళి ఆగిపోతే నీ జీవితం ముగిసిపోయినట్టేనా? అట్లా కాదు కదా. నీ మంచి జోడు చూసుకోవడానికి నీకు మీ అన్నయ్య ఉండాడు, కానీ ఆడికి ఎవరున్నారు చెప్పు? ఆలనా పాలన అమ్మ చూసుకుంటా ఉండది, అనురాగం నువ్వు పంచిస్తా ఉండవు. కానీ ప్రేమ, ఆడి మనసు అర్థం చేసుకుని ఆడి ఊపిరిలా ఉండేది ఆ భూమియే కదా. వాళ్ళిద్దరిని ఎట్లా ఎడిపోమంటావమ్మీ? అది ఎంతవరకు న్యాయం? నువ్వెన్ని చెప్పినా తారా మెడలో అన్నయ్య తాళి కట్టకుండా ధ్రువ నా మెడలో తాళి కట్టడు. అందుకే కదమ్మీ నేనొచ్చుండది. పిచ్చి మాందానా, ఈ పలమనేరు పిన్నంటే ఏమనుకుంటుండవే?
ఒక్కొక్కళ్ళ పళ్ళు రాలిపోవు. అమ్మే నేను చూసుకుంటానమ్మే, నువ్వు ధైర్యంగా ఉండు. మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం ఈసారి నన్ను చావు నుంచి ఎవ్వరూ తప్పించలేరు. అయ్యో నా పిచ్చమ్మే, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. రా పోదాం, నీ పానానికి నా పానం అడ్డేస్తా కదా, నువ్వురా. పలమనేరు పిన్ని వేషం వేసుకుని వచ్చి పూరిని భలే బురిడి కొట్టించింది భూమి. పొరి పూరి పొరి అమ్మ పూరి, అన్నయ్య, పిచ్చి పిల్లవు నువ్వు. ఏమైందమ్మా, ఎందుకు ఇలా భయపెట్టావు? అన్నయ్య, ఏం కాదు, నేను వచ్చేసాను కదా. మన పలమనేరు పిన్ని కరెక్ట్ టైంకి వచ్చి కాపాడింది పెద్దమ్మా. లేదు అనంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. అవునమ్మా, పలమనేరు పిన్ని అమ్మమ్మ రాకపోయి ఉంటే నేను ఇప్పుడిక్కడ మీ ముందు ఉండేదాన్ని కాదు. పలమనేరు పిన్నియా? అదేందమ్మీ అట్లా చూస్తా ఉండవు? మన చుట్టరిక్కము అంత తొందరగా మర్చిపోయిందావా? మీ పెళ్ళిళ్ళకి, పూరుళ్ళకి, శుభకార్యాలకి అన్నిటికీ వస్తా ఉండా కదా. అవును పెద్దమ్మా, నీకు పిన్ని వరుస కదా, ఆ పూరికి అమ్మమ్మ వరుస. ఈరోజు మీరు నా చెల్లిని ప్రాణాలతో కాపాడారు. తనిలా మా ముందుందంటే దానికి కారణం మీరే. వట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఒక దేవతలా వచ్చావు.